నమస్తే మాస్టర్స్. మనం ప్రతిరోజు అతీశ ప్రజ్ఞావేదం అనే బుక్ చదువుకుంటున్నాం కదా. ఇందులో ఓషో గారు సప్త సూత్రాల మనోశిక్షణ అనే 7 సూత్రాల్లోంచి మూడవ సూత్రం సాక్షిని వీక్షించండి అనే సూత్రంలో తెలుసుకుంటున్నాము. మనం ముందు రోజు క్లాస్లో మనకి నియమత్రయం అని 3 నియమాలు అని చెప్పారు. ఏంటది? ఫస్ట్ ధ్యానం చేయండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి, ధ్యానం చేయండి అని. రెండోది అనవసర విషయాల మీదకి పోనివ్వకండి, పనికిరాని విషయాల మీద దృష్టి పెట్టొద్దు అని రెండవ పాయింట్ చెప్పారు. అలాగే మూడో పాయింట్ ఏం చెప్పారు? సమర్థించుకోకండి. ఏవైనా తప్పులు చేస్తే వాటిని సమర్థించుకోకండి అని మూడో పాయింట్ చెప్పారు కదండీ. ఈరోజు 5వ సూత్రాన్ని చెప్తున్నారు. ఏంటి 5వ సూత్రం అంటే, ప్రవృత్తిని మీ మనస్సు నుంచి హృదయం వైపుకి మళ్ళించండి. అంటే మనం మన భావాన్ని, మన లక్ష్యాన్ని మనసు ఇప్పుడు ఎంతసేపు మన మనసు ఆలోచనలతో ఉంటది కదండీ. మనసును శూన్యం చేసుకోండి అలా అంటాం కదా. కానీ మనసు కాదు, మనసును దాటి హృదయం వైపు మళ్ళించమంటున్నారు మనది. ఆ మార్పే ముందు మనలో జరగాలి అని చెప్తున్నారండి. అందుకని ఏం చేయాలి మనం? ఆ మనసు నుంచి హృదయం వైపు మారాలంటే ఆలోచించడం తగ్గించమని చెప్తున్నారండి. ఆలోచించడం తగ్గించండి, అనుభూతిని పెంచుకోండి. మేధస్సును తగ్గించుకోండి, సహజ అవబోధాన్ని పెంచుకోండి. అంటే సహజ అంటే ఇంట్యూషన్, మన లోపల నుంచి వచ్చేదాన్ని మనం ఆలోచించకుండా, మనం అనుభూతి చెందమని చెప్తున్నారు. అలాగే మేధస్సుని వదిలిపెట్టేసి, లోపల నుంచి మన ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని పెంచుకోమంటున్నారండి. ఆ ఇంట్యూషన్ అంటే మనం ఏం చేయాలో అన్నీ మన లోపల నుంచి ఇంట్యూషన్ చాలా మందికి ఉంటదని చెప్తారు కదండీ. దాన్ని పెంచుకోమంటున్నారండి. ఆ ఇంట్యూషన్ పెంచుకోమంటున్నారు. ఆలోచించడం అన్నది ఒక వంచించే కార్యక్రమమే. గొప్ప పనులను చేస్తున్నారనే భ్రమనే ఆలోచనలు మీలో కల్పిస్తాయి. ఆలోచనలు ఏంటండి? ఎంతసేపు మనకి భ్రమను కల్పిస్తాయి. మనం ఏం చేసినా సరే ఇది కరెక్ట్ అన్నట్లు ప్రతిదాన్ని భ్రమల్లో ముంచెత్తుతాయి ఈ ఆలోచనలు. కానీ మీరు నిర్మిస్తున్నవన్నీ గాలి మేడలే. మీ ఆలోచనలే ఆకాశ హర్మ్యాలు. అంటే ఆకాశంలో గాలి మేడలు కట్టేస్తూ ఉంటామంట ఆలోచనల్లో మనం. కానీ అనుభూతులు మరింత సాంద్రతతో ఘనంగా సత్యవంతమై ఉంటాయి. కానీ హృదయం నుంచి వచ్చే అనుభూతులు ఎలా ఉంటాయంటే సత్యంగా ఉంటాయి. మీ అనుభూతులే మిమ్మల్ని మార్చి మలుస్తాయి. ప్రేమ గురించి ఆలోచించినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదు. కానీ ప్రేమానుభూతి మీలో ఏర్పడిన వెంటనే అది మిమ్మల్ని పరివర్తిస్తుంది. మనం ఏదైతే ఉంటదో, మనం దేన్నైతే తీవ్రంగా లోపలికి తీసుకున్నామో అది వెంటనే పరివర్తన చెందుతుంది అని చెప్పారు కదండీ ఇంతకుముందు. అయితే ఇప్పుడు ఏం చెప్తున్నారు? మనం ఏదో ప్రేమ అని అనుకుంటే సరిపోదు ఆలోచనలో. దాన్ని అనుభవించమంటున్నారు. అనుభూతి చెందమంటున్నారండి. ఆ ప్రేమానుభూతి ఎప్పుడైతే మన లోపల కలుగుతుందో, ఆ ప్రేమానుభూతి మ మనల్ని పరివర్తిస్తుంది. మార్పు చెందిస్తుందంటండి మనల్ని. అహంకారానికి ఆలోచనలు చేయడం అంటే ఎంతో ఇష్టం. ఇంకా ఆలోచనల గురించి ఏం చెప్తున్నారు? ఆలోచన చేయడం అంటే ఏంటంటే అదే అహంకారం అంట. అంటే అహంకారానికి ఇష్టమంట ఆలోచనలు చేయడం అంటే. ఎందుకంటే అహంకారానికి ఆహారం ఏంటంటే కల్పన. మనం ఏదైతే ఊహలు చేస్తామో, మనం ఏదైతే ఆలోచనలు చేస్తామో, అదే అహంకారానికి ఆహారం అంటండది. అందుకని అహంకారానికి వాస్తవం అసలు నిజమనేది ఏంటో అనేది ఎప్పుడూ జీర్ణం కాదంట అహంకారానికి. ఆలోచించే చర్య ఒక కల్పనా కార్యక్రమం మాత్రమే. అది ఓ కలగనే చర్య. అత్యంత ప్రతిభావంతమైన స్వప్న వ్యాపారమే. ఆలోచన గురించి చెప్తున్నారండి. ఇది ఒక కల లాంటిదే ఆలోచన. అంటే అది ఊహే కదండీ! ఆలోచన అంటే మనం ఊహిస్తూ ఉన్నాం గదా! స్వప్నాలు చిత్రాత్మకంగాను, ఆలోచనలు భావాత్మకంగాను ఉంటాయి. కానీ జరిగే తీరు మాత్రం ఒకటే. అంటే మనం కలల్లో అయితే మనం చూస్తాం. చిత్రం అక్కడ మనకి ఇమేజ్ కనపడతా ఉంటుంది కదండీ. మనం కలగన్నామనుకోండి. కానీ ఆలోచనలు ఎలా ఉంటాయి? మనం ఊహించుకుంటూ ఉంటాం అది. అంటే మన భావాలు, మన ఆలోచనలే మనకి మన ఆలోచనలు. కానీ జరిగే తీరు ఒకటి. అంటే కల, ఆలోచన 2 ఒకటే అని చెప్తున్నారండి. స్వప్నం అన్నది మొరటుగా చేసే ఆలోచన. ఆలోచన అన్నది అతి ప్రతిభావంతంగా సాగిస్తున్న స్వప్నము. మనస్సు నుంచి హృదయానికి అందుకని ఏం చేయమంటున్నారు? మనస్సు నుంచి హృదయానికి మారమంటున్నారు. ఏంటి? ఆలోచన చేయడం కాదు. దాన్ని దాటండి. దాటి హృదయంతో అనుభూతి చెందండి ఏదైనా సరే. ఆలోచన నుంచి దాటి. అందుకని మనసు నుంచి హృదయానికి, ఆలోచన నుండి అనుభూతికి, హేతువాదం నుంచి ప్రేమ పదంలోకి మళ్ళండి. ఆ తర్వాత ఆ మళ్ళింపు అంటే అక్కడ హృదయంతో ఆగిపోవాలా? మనసు నుంచి హృదయానికి మారిపోతే సరిపోతుందంటే కాదంటండి. ఇంకా లోపలికెళ్ళమంటున్నారు. ఇంకా లోపలికెళ్తే ఏమవుతుంది? ఆ హృదయం నుంచి ఉనికిలోకి చెరగాలంటండి. మన ఉనికి మీ లోపల మీ ఉనికిని గుర్తించండి అని చెప్పుకుంటాం కదండీ మనం. ఆ ఉనికిలోకి మనం ప్రయాణిస్తామంటండి. ఎప్పుడైతే హృదయాన్ని కూడా దాటామంటే అప్పుడు. ఎందుకంటే మీ అంతరంలో అనుభూతి కూడా అందుకోలేని లోతుల్లో మరో తలం కూడా ఉంది. ఆ 3 మాటలను బాగా గుర్తుంచుకోండి. ఏమేంటి ఆ 3 మాటలు? మనస్సు, హృదయం, ఉనికి. మనస్సును దాటితే హృదయాన్ని చేరతాం. ఆ అనుభూతికి లోనవుతాము. అది కూడా దాటితే ఆ లోపల తలం ఉనికి. ఆ ఉనికితో దగ్గరవుతామంటండి మనం. ఉనికే మీ నిజ స్వభావం. మీ ఉనికిని ఆవరించి అనుభూతులను ఆవరించి ఆలోచనలు ఉన్నాయి.
మీ ఉనికికి ఎంతో దూరంగా ఆలోచన ఉంటే అనుభూతి కాస్త దగ్గరగా ఉంటుంది. అంటే మనసు తర్వాత హృదయం తర్వాత ఉనికి అన్నారు కదండి. అంటే ఉనికి తర్వాత కిందది ఏంటి? అనుభూతి. అంటే దాన్ని ఆవరించి దాని కింద ఆలోచనలున్నాయి. అందుకని ఈ ఆలోచనకి, ఉనికికి మధ్యలో చాలా గ్యాప్ ఉంది. కానీ అనుభూతి, ఉనికి పక్కపక్కనే ఉన్నాయి. మీ ఉనికికి ఎంతో దూరంగా ఆలోచన ఉంటే అనుభూతి కాస్త దగ్గరగా ఉంటుంది. అనుభూతి మీ ఉనికి శోభను కాస్త ప్రతిబింబిస్తుంది. అంటే అనుభూతి ఎలా ఉంటుందంటే కొంచెం దగ్గరగా ఉంది కదా! ఉనికికి దగ్గరగా ఉంది కాబట్టి, ఆ ఉనికే నిజస్వరూపం కాబట్టి, దానికి కొంచెం దగ్గరగా ఉంటది అనుభూతితో ఉన్నప్పుడు మనం. సూర్యాస్తమయం సమయంలో సూర్యకాంతిని ప్రతిఫలిస్తున్న మేఘాలు సైతం చిత్ర విచిత్ర వర్ణాలతో వెలుగులీనుతున్నట్లే స్వయంగా తాము సూర్యుడే కాకుండా ఆ సూర్యకాంతిని ఆ మేఘాలు ప్రతిఫలిస్తున్నాయి. ఇప్పుడు సాయంత్రం సమయంలో ఆహ్, సూర్యుడు ఉన్నప్పుడు ఆ టైంలో సూర్యాస్తమయం టైంలో మేఘాలు కూడా రంగులతో కనిపిస్తూ ఉంటాయి కదండీ! అంటే ఆ వెలుగు ఎక్కడి నుంచొచ్చింది? సూర్యుడిదది. కానీ మేఘాల్లోంచి కనిపిస్తూ ఉన్నాయి మనకి. అలాగే ఈ అనుభూతి కూడా ఎప్పుడైతే మనం అనుభూతితో ఉంటామో ఆ ఉనికికి దగ్గరగా ఉంది కాబట్టి అది ప్రతిఫలిస్తుంది అని చెప్తున్నారండి. అనుభూతులు ఉనికికి సమీపంలో ఉంటాయి కాబట్టి ఆ ఉనికిని అవి ప్రతిబింబిస్తూ ఉంటాయి. కానీ సాధకుడు అనుభూతులను కూడా దాటి వెళ్ళాల్సి ఉంటుంది. అయితే ఆ ఉనికంటే ఏంటి? అది ఆలోచన కాదు, అనుభూతి కాదు. నిర్మలమై ఉన్నదని చెప్పగల సద్వస్తువే. కేవలం ఉన్న అదే. మరి ఉనికంటే ఏంటి అంటే అది అనుభూతి కాదు, ఆలోచన కాదు. మరేంటంటే అది ఒక సద్వస్తువు. ఒక మంచి వస్తువు అంతే అది. కేవలం ఉన్న అదే. ఆలోచన స్వార్థభూయిష్టమే అహంకారపూరితంగా ఉంటుంది. ఎప్పుడు ఆలోచన ఎలా ఉంటుందండి? స్వార్థంగానే ఉంటది ఆలోచననేది. అది అహంకారం. అహంకారానికి ఆహారమే ఆలోచన అని చెప్పారు కదండీ ఇందాక. అనుభూతి సర్వహితంగా అత్యల్ప అహంకారంతో ఉంటుంది. కానీ అనుభూతి లెవెల్‌కెళ్ళేసరికి అంటే అనుభూతి అంటే హృదయం లెవెల్‌లో. ఆ లెవెల్‌కొచ్చేసరికి ఏమవుతుంది? అహంకారం చాలా తక్కువగా ఉంటుంది. పక్కనోళ్ళకి అంటే హితం పక్కనోళ్ళ మేలు కోరి చేసేలాగా ఉంటది అనుభూతి స్టేజ్‌లో. ఉనికికి అహంకారం ఉండదు. అహంకార శూన్యత్వం ఉంటుంది. ఉనికి అయితే అసలు అహంకారం అనేది అస్సలు ఉండదు. కానీ అనుభూతికి కొంచెం స్వల్ప అహంకారం ఉంటుందంటండి. అత్యల్ప చాలా తక్కువగా అహంకారం ఉంటుంది. ఉనికి స్వార్థపూరితంగాను కాక, పరహితంగాను కాక స్వతఃసిద్ధంగా క్షణక్షణం ప్రతిస్పందిస్తూ ఉంటుంది. ఇది సర్వహితంగా ఇప్పుడు అనుభూతేమో సర్వహితం పక్కనోళ్ళ అందరి హితం కోరుకుంటుందంటండి. కానీ ఉనికికొచ్చేసరికి ఏంటంటే స్వార్థపూరితంగా ఉండదు. అసలు అహంకారం ఉండదు. కానీ పరహితంగా కూడా ఉండకుండా స్వతసిద్ధంగా క్షణక్షణం ప్రతిస్పందిస్తూ ఉంటుందంటండి ఆ ఉనికి. తమకు తాముగా ఎవ్వరూ జీవించడం లేదు. దైవత్వం దైవత్వానికి అనుగుణ్యంగానే, విశ్వాత్మకు అనుగుణ్యంగానే ప్రతి ఒక్కరి జీవితము ఉంటుంది. అనుభూతి అన్నది కేవలం సగభాగం మాత్రమే. ఏ సగభాగము తృప్తిని మీకు అందించడం ఎప్పుడూ అసాధ్యమే. ఆలోచన, అనుభూతి ఈ 2 సగభాగాలు. మీరెప్పుడు విభజింపబడే ఉంటున్నారు. ఉనికి మాత్రమే సంపూర్ణత. సంపూర్ణత మాత్రమే సంతృప్తిని అందించగలుగుతుంది. ఈ ఆలోచన కానీ, అనుభూతి గాని ఏయినా సగం సగమే ఉంటాయంటండి. అందుకని పూర్తిగా తృప్తి ఉండదంట. ఎప్పుడైతే ఆ ఉనికి దగ్గరికెళ్ళామో మనము, అది మాత్రమే సంపూర్ణంగా ఉంటుందంటండి. అది మాత్రమే మనకి తృప్తిని అందిస్తుంది. ఆఖరి శుభ పరిణామం ఉనికి నుంచి అభావంలోకి, స్వభావం నుంచి అభావంలోకి. అదే నిర్వాణం. అంటే చివరేంటి ఉనికి నుంచి ఎక్కడికెళ్తామంటే అభావంలోకెళ్తాం. అంటే ఏమీ ఉండదనమాట. ఇంక అక్కడ ఏమీ లేనితనం. ఆ లేనితనంలోకి ఎప్పుడైతే వెళ్తామో అదే నిర్వాణం. అదే సంప్రజ్ఞత్వం. అదే జ్ఞానం నేర్చుకోవడం అంటే ఏంటి? ఆ సంప్రజ్ఞత్వం అసలైన సంప్రజ్ఞత అంటే ఏంటంటే ఆ ఉనికిలోంచి ఆ అభావంలో స్వభావం నుంచి అభావంలోకి. అంటే స్వభావం ఎలా ఉన్నాం, అలా ఉన్నాం ఇలాంటివన్నీ ఏమీ లేని అభావంలోకి, ఏమీ లేని తనంలోకి వెళ్ళడమేనంటండి సంప్రజ్ఞత అంటే. అక్కడ వ్యక్తి మాయమైపోతాడు. ఎవ్వరు అక్కడ ఉండరు. దైవత్వం మాత్రం, ఎరుక మాత్రం, తేజస్సు మాత్రం, పరమానందం మాత్రం ఉంటుంది. ఇంకా ఆ స్టేజ్‌కొచ్చేసరికి ఆ అభావంలోకొచ్చేసరికి ఎలా ఉంటుంది? ఏమీ ఉండదింక. ఎరుకుంటది. ఎరుక, దైవత్వం, పరమానందం, తేజస్సు ఇవే ఉంటాయక్కడ. కానీ పరమానంద భరితుడై ఉండేవాడెవ్వడు అక్కడ ఉండడు. ఆ! అంటే ఇక్కడ ఎప్పుడైతే అభావంలోకొస్తామో అంటండి అదే మనకి తేజస్సు, పరమానందం అక్కడుంటుందంట. కానీ పరమానంద భరితుడై ఉండేవాడెవ్వడు అక్కడ ఉండడు. నేతి నేతి అంటే ఏంటి? నేతి అంటే నా ఇతి. అక్కడ ఏమీ ఉండని స్థితంటండది. అది ఉండదు, సృష్టి ఉండదు, లేమి ఉండదు. అక్కడ ఓ సృష్టంతా ఉండదు. అలాగే ఏమి లేనితనం కూడా ఉండదు.
పరమోత్కృష్టమైన పరమపదం ఇది. అతీష నెమ్మదిగా తన శిష్యులందరినీ దీని దగ్గరికే నడిపించుకుని తీసుకెళ్తున్నాడు. అతీష బోధించేదంతా ఇదేనంటండి. ఆ శిష్యులందరినీ కూడా దీని వైపు తీసుకొస్తున్నాడంటండి. ఆ అభావంలోకి తీసుకొస్తున్నాడంట. నన్ను మళ్ళీ మరోమారు చెప్పనివ్వండి. ఇంకొకసారి మళ్ళీ మనకి రివైండ్ చేస్తున్నారు అనమాట. మన ఆలోచన నుంచి అనుభూతి నుంచి ఉనికి నుంచి అభావానికి వచ్చేసాక సాధకుడు గమ్యాన్ని చేరుకుంటాడు. అతడు కూడా మాయమై లక్ష్యాన్ని అందుకుంటాడు. మొదటిసారిగా అతడు ఉండకపోవడం ఉంటుంది. పైగా మొదటిసారిగా వాస్తవంగా అతడు ఉంటాడు. ఎప్పుడైతే ఈ అభావం వరకు ఎక్కడ మనస్సు నుంచి హృదయం, తర్వాత హృదయం నుంచి ఉనికి నుంచి అభావానికి ఎప్పుడైతే వస్తాడో అంటే అప్పుడు మన గమ్యాన్ని చేరుకుని అక్కడ సాధకుడు కూడా మాయమైపోయి అప్పుడు లక్ష్యాన్ని చేరుకుంటాడంటండి. ఇంకా 6వ సూత్రం, దోష చర్చ చేయకండి. మనస్సు ఇతరుల దోషాల గురించి ఈ తర్వాత సూత్రం అండి ఇది. ఎంతసేపు మనసు ఏం చేస్తుందండి, పక్కన వాళ్ళ దోషాల గురించి వాళ్ళ దోషాలు వాళ్ళు అలా చేశారు ఇలా చేశారు అని చర్చిస్తూ ఉంటది కదండి. పక్కన వాళ్ళు ఎవరైనా కనిపించారనుకోండి, ఎవరో మూడో వాళ్ళు చేసిన తప్పుని దీన్నే చర్చించుకుంటూ ఉంటారు. అందుకని మనసు ఏంటి, ఇతరుల దోషాన్ని చర్చించే ప్రయత్నాలని ఎప్పుడూ చేస్తూ ఉంటుంది. అహంకారం ఆనందంతో ఉండడానికి ఇది సహాయం చేస్తుంది. ఎందుకంటే అహంకారానికి అది ఆహారం అని చెప్పారు కదండి. పక్కన వాళ్ళ గురించి అలా చెప్పుకున్నాం అనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటాం, ఓ నేను అలా లేను కదా అని ఆనందం వస్తుందంట. అంటే అది కూడా అహంకారం అనమాట. దానికి అహంకారానికి ఆహారం. అందుకే పక్కన వాళ్ళని మనం దోషాలు ఎంచుతూ ఉంటామంటండి పక్కన వాళ్ళకి. ప్రతి వాళ్ళు ఏదో విధంగా పాపులే. ప్రతి ఒక్కరూ ఏదో విధంగా పాపులే అయినప్పుడు పోల్చి చూసుకుంటే ప్రతివాడు మిగతా వాళ్ళకంటే పవిత్రుడుగానే కనిపిస్తూ ఉంటాడు. తెలుసో తెలియక అందరిలోనూ ఏవో ఒకటి ఉంటాయి కదా, నెగిటివ్స్ కూడా చిన్న చిన్నవి ఏవో ఒకటి తెలియనివి ఉంటూనే ఉంటాయి. అందుకని అందరూ ఏం చేస్తారు, మిగతా వాళ్ళతో పోల్చుకుంటూ నేను పవిత్రుడిగానే ఉన్నాను కదా అనుకుంటూ ఉంటారంటండి. ప్రతి ఒక్కళ్ళు తప్పులే చేస్తూ ఉన్నప్పుడు మిగతా వాళ్ళకంటే నేనే నయం, వాళ్ళలా నేను తప్పులు చేయటం లేదు అని అనుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. అందువల్లే అందరూ ఇంకొకళ్ళ తప్పుల్ని వేలెత్తి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటారు. అందువల్లే పోచుకోలు కబుర్లు అంటే అందరికీ అంత ఇష్టం. ఈ ముచ్చట్లు ఒకరి నుంచి మరొకరికి ప్రాకగానే మరింతగా వాటి విలువ ఎక్కువైపోతూ ఉంటుంది. ఆ శుద్ధులు మళ్ళీ వెనుదిరిగి మన వద్దకే చేరుకున్నప్పుడు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాం కదా, పక్కనోళ్ళ గురించి ఏవో మాటలు చెప్పుకుంటూ ఉంటాము. ఒక మాట ఏదో పొద్దున్న మన దగ్గర నుంచి ఒక మాట పక్కనకి వెళ్ళింది అనుకోండి, అలా అందరి దగ్గరికి చేరి చివరికి మళ్ళీ అంటే ఆ మాట మన దగ్గరికి వచ్చేసరికంట ఎంతో ఆశ్చర్యం వేస్తదంట. ఎందుకంటే అది మనం చెప్పి ఒక చిన్న మాట ఇక్కడికి మళ్ళీ తిరిగి అందరి దగ్గరికి తిరిగి వచ్చేసరికి పెద్ద మాట అయిపోద్దంటండి అది. అంటే అంత మారిపోద్దనమాట ఆ మాట. మనకే ఆశ్చర్యం వేస్తుందంట. గోరంతగా ఉన్న ఆ మాట సాయంత్రానికి కొండంతగా పెరిగిపోయి ఉంటుంది. మనుషుల్లో నిజమైన సృజనాత్మకత, సృష్టి కళ ఈ విషయంలో ఎంతో ఉంది. అంతే కదండీ! ఒకటేమన్నా చిన్నది చెప్పారంటే కల్పించి చెప్పేస్తూ ఉంటారు కదా! అలాంటి సృజనాత్మకత ఎంతో ఉందంట మనుషులకి. ఇంకొకళ్ళ గురించి మాట్లాడుకోవాలన్న ఉత్సాహం మనకెందుకుంటుందసలు? అంటే మరొకళ్ళ తప్పుల్ని పట్టుకోవాలని, ఇంకొకళ్ళ లోపాలను గుర్తించాలని మనందరికీ ఎందుకు ఈ కుతూహలం? ఇంకొకరి తలుపు మీద తాళం కన్నంలోంచి తొంగి చూడాలన్న ఉబలాటం మనుషులకి ఎందుకుంటోంది? దీనికి కారణం అలా చేయడం వల్ల తమ గురించి ఒక మేలైన అనుభూతి కలిగి ఆనందం కలుగుతుంది కనుక. అంటే పక్కనోళ్ళు బాలేదన్నారనుకోండి, ఒక రకమైన ఆనందం అనమాట. ఆ ఆనందం కోసం ఇలా చేస్తూ ఉంటారంటండి మనుషులు. అందువల్లే ప్రతి వారు తొంగి చూసే దొంగలుగా తయారవుతున్నారు. ఆ ఆనందం పెంపొందించుకునేందుకే అలాంటి పనులు చేస్తున్నారు. వీళ్ళకంటే నేనే బాగున్నాననుకుని ఆనందించేందుకే ఆ పని చేస్తున్నారు. ఆ చర్యలో ఒక బలమైన ప్రేరణ ఉంది. మరొకరికి సహాయం చేయడం కోసం మాత్రం కాదు. ఆ ప్రేరణ ఎవరెన్ని మాటలు చెప్పినా, ఏ విధంగా చెప్పినా సరే, అసలు కారణం ఏంటంటే మిగతా వాళ్ళందరూ అసహ్యంగా ఉన్నారు కాబట్టి నేను అందంగా ఉన్నాను అని అనుకోవడానికే. మనుషులందరూ ఐన్‌స్టీన్ సాపేక్ష సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ప్రవర్తిస్తున్నారు. ఇది నేను విన్నాను. ఈయన ఓషో గారు చెప్తూ ఉంటారు కదండీ! ముల్లా నసీరుద్దీన్ అంటే ఈయన ఏమైనా మనకి వివరించి చెప్పాలంటే ముల్లా నసీరుద్దీన్ స్టోరీ లాగా కలిపి చెప్తూ ఉంటారు కదా! ఆ ముల్లా నసీరుద్దీన్ గురించి చెప్తున్నారు. ఆయనంటంటే ఒక హోటల్‌లో బస చేశాడంట. అంటే మనకు బాగా అర్థమవ్వడానికండి ఈయన ముల్లా నసీరుద్దీన్ క్యారెక్టర్‌ని పెట్టి చెప్తూ ఉంటారనమాట దాన్ని వివరంగా ఒక స్టోరీ లాగా. ఆ ముల్లా నసీరుద్దీన్ అనాయన ఒక హోటల్‌లో బస చేశాడంటండి. అప్పుడు ఆ టైంలో ఈయనకి ఒక టెలిగ్రామ్ వచ్చిందంట. అంటే అర్జెంట్‌గా ఇంటికి రావాలని ఒక టెలిగ్రామ్ వచ్చిందంట. వెంటనే అప్పటికప్పుడు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకెళ్ళిపోవడానికి బయలుదేరాడంటండి. ఇంకా అతను వెంటనే ట్రైన్ ఉందంట. చాలా తక్కువ టైంలో ఒక ట్రైన్ ఉందంట. ఆ ట్రైన్‌ని అందుకోవాలి. ఎందుకంటే అర్జెంట్‌గా ఎళ్ళిపోవాలి కదా ఊరు. అయితే ఈయన గబగబా ఆ రూమ్ ఖాళీ చేసేసి, మెట్లు దిగేసి కిందకొచ్చాడంటండి. వచ్చిన తర్వాత తన లగేజ్ అంతా చూసుకునేసరికి ఒక గొడుగు మర్చిపోయాడని గుర్తొచ్చిందంట. వెంటనే మళ్ళీ ఆ గొడుగు కోసం మళ్ళీ పైకెళ్ళాడంటండి. 14 అంతస్తుల బిల్డింగ్ అంట అది. అక్కడికెళ్ళేసరికంటండి అప్పటికి ఆ రూమ్ వేరే వాళ్ళకి అలాట్ చేసేసారంట. ఈయన ఖాళీ చేసేసాడు కదా ఆ రూము.
వేరే ఎవరో కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ కి ఆ రూమ్ అలాట్ చేసేసారంటండి. ఈయన వెళ్ళి ట్రైన్ లేట్ అయిపోద్ది, లేట్ అయిపోద్ది ట్రైన్. అయినా సరే ఏంటంటే ఈయనకేంటంటే అక్కడికి వెళ్ళేసరికి కుతూహలం ఆపుకోలేకపోయాడంట. కొత్తగా పెళ్ళైన వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు కదా! ఆ డోర్ ఏదైతే ఉందో ఆ హోల్‌లోంచి చూస్తూ ఉన్నాడంటండి. ఆళ్ళు కొత్తగా పెళ్ళయింది కదండీ! చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారంట. మాట్లాడుకుంటూ ఉంటే అతను ఈ భర్త చెప్తున్నాడంట భార్యతో, "నీ కళ్ళెంత అందంగా ఉన్నాయి. ఇంత అందమైన కళ్ళని నేనెప్పుడు చూడలేదు. ఈ కళ్ళు ఎవరివో చెప్పగలవా? చెప్పవా?" అంటున్నాడంటండి. అంటే, "నీవే ఈ కళ్ళు, నీవే ప్రియా" అని చెప్పిందంటండి ఈ భార్య. తర్వాత మళ్ళీ అలాగే నీ అందమైన చేతులు ఇయి ఎవరివో చెప్పవా? అంటే నీవే ఇవన్నీ ఈ చేతులు నీవే. ఇలా చెప్తుందంటండి. అలా వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటే అవన్నీ వింటున్నాడంటండి. ఇవి విని ఈయన ఈ ము ఏంటి ఈయన గొడుగుంది గదండీ! సడెన్‌గా ఈయనకు గుర్తొచ్చిందంట. ఏమని? నా గొడుగుంది ఇక్కడ పసుపు పచ్చ గొడుగుంది. ఆ మాటొచ్చినప్పుడు మాత్రం అది మాత్రం నాదే. అంటే ఈయన అడిగిన ప్రతీదీ ఆ భార్యాభర్తలు ఇది నీదే అని చెప్తుంది గదా ఆవిడ. సడెన్‌గా ఈయన ఇక ఆపుకోలేకపోయాడంట. చూస్తూ, చూస్తూ ఆపుకోలేక వెంటనే ఆ గొడుగు మాత్రం నాదే అని చెప్పాడంటండి. అంటే మనుషులందరూ ఇలాగే ఉన్నారు. అంటే అక్కడ ఏంటి ఈయనకి అర్జెంట్‌గా ఎళ్ళాలి. ట్రైన్ లేట్ అయిపోయింది. కిందకి లేట్ అయిందంటే ఆ ఎళ్ళిపోతుంది ట్రైను. ఆ విషయం తెలిసి కూడా కింద టాక్సీ ఎదురు చూస్తుంది ఈయన కోసం. అది తెలిసి కూడా ఈయన ఉత్సుకత ఆపుకోలేకపోయాడు. ఆళ్ళ విషయాల్లో ఇంటర్ఫియర్ అయిపోయి ఆళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో అది కూడా దొంగతనంగా చూస్తూ ఆతృత ఆపుకోలేకపోయాడీయన. అంటే ఏంటి మనుషులందరూ కూడా ఇలాగే ఉంటున్నారు. ఏంటి వాళ్ళు చేయాల్సిన పనులు వదిలేసి, పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ విషయాల్లో జోక్యం చేసేసుకుని, వీళ్ళకి పనికిరాని విషయాల్లో జోక్యం చేసేసుకుని, గమనించే అలవాటుని గమనించి చూసే అలవాటు వాళ్ళలో ఏర్పడితే ఎలా ఉంది? ఈ పనులన్నీ ఆగిపోయినాయి గదండీ! ఇక్కడ ట్రైన్ ఎళ్ళిపోవచ్చు బహుశా అది. అలా ఉంటున్నారు మనుషులందరూ ఇలాగే ఉంటున్నారని ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఇంకొకళ్ళ దోషాల గురించి ఆలోచించకండి అని అతీష బోధిస్తున్నాడు. అది మీ పని కానే కాదు. ఇంకొకరి జీవితం జోలికి వెళ్ళొద్దు. అది మీ కానీ ఎంతో గొప్ప నైతికవేత్తల కార్యక్రమం, దినచర్య అంతా ఇంకొకరి తప్పుల్ని గమనించడమే. వాళ్ళ జీవితాలన్నీ వృధాగానే గడిచిపోతున్నాయి. ఎంతోమంది గొప్ప వ్యక్తులు పక్కన వాళ్ళ గురించి వాళ్ళ తప్పుల్ని గమనించడమే సరిపోతుంది. ఇప్పుడు మన పాలిటిక్స్‌లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి గదా! పొలిటీషియన్స్ చూడండి ఎంతసేపు మనం ఏం చేద్దాం అనే దానికంటే కూడా వాడలా చేసాడు, ఆ పార్టీ వాడు, ఈ పార్టీ వాడు నాడు, ఆ పార్టీ వాడు నీడు తిట్టుకుంటూనే ఉంటారు కదండీ! వాళ్ళ తప్పులు ఎంచుతూనే ఉంటారీళ్ళు. జనరల్‌గా ఎక్కువ జరిగేది ఇదే కదా! అలాగే వాళ్ళ జీవితాలన్నీ వృధాగా గడిచిపోతున్నాయి. పోలీస్ కుక్కలు ఇక్కడ, అక్కడ వాసన చూసే విధంగానే వారి జీవితాలుంటున్నాయి. ఇతరుల తప్పుల్ని గమనించడమే వాళ్ళ వృత్తి. ఇది ఒక అసహ్యకరమైన అవలక్షణమని, అందువల్ల కాలయాపనే కాకుండా శక్తి కూడా వృధా అయిపోతుందని అతీష ప్రవచిస్తున్నాడు. అంటే ఇలాంటి పనులు చేస్తే పక్కనోళ్ళ గురించి ఏదో వాళ్ళ దోషాలెంచడం ఇలాంటివి మొదలుపెడితే మన టైం వేస్ట్ అవ్వడమే కాకుండా, మన ఎనర్జీ కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్తున్నారండి అతీష. శక్తిహీనతే కాకుండా అహంకారానికి ప్రీతి కలిగించే అవలక్షణము అని గుర్తు చేస్తున్నాడు. అదేమవుతుంది పక్కనోళ్ళ గురించి చెప్పుకోవడం అంటే ఏంటి? అహంకారం. మనలో అహంకారాన్ని పెంచుకుంటున్నామని. తృప్తి పడ్డ అహంకారం మరింత అవరోధంగా తయారవుతుంది. ఎప్పుడైతే అహంకారం పెరిగిపోయిందో, పక్కనోళ్ళని చూసి వాళ్ళ దోషాల్ని మనం ఎప్పుడైతే దోషాలను గుర్తిస్తూ ఉన్నామో, మనకు అహంకారం పెరిగిపోద్ది. నేను అలా లేను కదా! నేను బాగున్నాను కదా! అని. ఎప్పుడైతే అహంకారం పెరిగిపోయిందో, మనకి అవరోధంగా తయారవుతుంది ఆ అహంకారం. ఇంకొకటి కూడా గుర్తుంచుకోండి. ఇంకొకళ్ళ లోపాలను గురించిన పరిశీలనను విడిచిపెట్టేయడమే కాకుండా, మీ దోషాలను గురించి కూడా అంతగా పట్టించుకోక్కర్లేదు. పక్కనోళ్ళ దోషాలే కాదు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. అలాగే మనలో ఉన్న దోషాలను కూడా ఎక్కువగా పట్టించుకోవద్దని చెప్తున్నారు. మీ లోపాలను, దోషాలను గుర్తించండి. పరిశీలనగా గమనించండి. అంతటితో ఆ వ్యవహారాన్ని అంతమైపోనివ్వండి. కొంతమంది తమ లోపాలను గురించి వర్ణించి చెప్తూ, తమ గొప్పదనాన్ని చాటుకుంటూ ఉంటారు. మానసిక శాస్త్రవేత్తలందరూ సెయింట్ అగస్టిన్ ఆత్మకథలో స్వయంగా ఒప్పుకున్న తప్పిదాలన్నీ నిజంగా వాస్తవాలు కావేమో అని అనుమానపడడం సంభవించింది. అంటే సెయింట్ అగస్టిన్ అనంటండి ఆయన ఒక ఆత్మకథ రాసుకున్నాడంటండి. అందులో చాలామంది ఏంటంటే ఆయన నేను చేసిన తప్పులన్నీ చెప్తూ ఉన్నాడంట అందులో. అదంతా నిజం కాదు అని అనుమానం వచ్చిందంటండి మానసిక శాస్త్రవేత్తలు ఎంతో మందికి. తన దోషాల్ని అగస్టిన్ ఎంతో గొప్పగా ప్రకటించుకున్నాడు. నిజానికి అగస్టిన్ అంత చెడ్డవాడు మాత్రం కాదు. కానీ అతడి మాటలను మాత్రం మనం నమ్మడానికి వీల్లేదు. మీ దోషాలను ఒప్పుకుని వర్ణించి చెప్తున్నప్పుడు కూడా ఎంతో అతిశయోక్తి అందులో చోటు చేసుకొని తీరుతుంది. పాపాల గురించి, దోషాల గురించి మీరు చేస్తున్న స్వంత ప్రచారం వల్ల, మీ గొప్పతనాన్ని వర్ణించి ప్రకటించే చర్చల, వ్యాసంగాల వల్ల కూడా ఒకే కార్యం నిర్వర్తింపబడుతూ ఉంటుంది. మీరు గొప్పలు చెప్పుకుంటున్నా, తప్పులు ఒప్పుకుంటున్నా జరుగుతున్నది మాత్రం ఒక్కటే. అంటే ఈయన సెయింట్ అగస్టిన్ అనే ఆయనంటండి. ఆయన గురించి నేనిలా చేశాను, పొరపాట్లు చేశాను అన్ని దోషాలు చెప్పుకుంటున్నాడంట.
అంటే ఇప్పుడు నేను మంచోడిని అని ఉన్న అది అహంకారమే. అలా కాకుండా దోషాలు చెప్తుంటే మనం ఎలా అనుకుంటాం, ఓ ఇతను చేసిన ఎవరు చెప్పుకోలేరు కదా, ఎంత గ్రేట్ భలే చెప్పుకున్నాడు కదా అనుకుంటాం కదండి. భలే చెప్పేశాడు బయటికి, ఎవరు చెప్పగలం, మనమైతే చెప్తామా ఇలాంటి పనులు చేసినప్పుడు, అలా అనుకుంటూ ఉంటాం కదా. అందుకు నేనేం చెప్తున్నారంటే, ఇది కూడా అది రెండు ఒకటే అని చెప్తున్నారండి. అగస్టిన్ తన పాపాలని దోషాలని ఒప్పుకుంటూ చేస్తున్నది కేవలం ఒక అవకాశాన్ని సృష్టించడమే. తన దోషాలను చిలవలు పలవలుగా పెంచి వర్ణించడం ద్వారా, అతి హీనమైన సర్వ పాపాలను గురించి వర్ణించి ప్రకటించడం ద్వారా పాప దోష లోపాల విస్తృత ఆవరణాన్ని వ్యవస్థను అగస్టిన్ నిర్మిస్తూ ఉన్నాడు. అట్లాంటి నరకం నుంచి తనను ఎలా ఉద్ధరించుకుని గొప్ప సన్యాసి అయ్యాడో ఆ విషయాన్ని స్వోత్కర్ష చేస్తున్నాడు. అంటే ఒకప్పుడు అలా ఉన్నాను నేను, అలా ఈయనలో ఉన్న లోపాలన్నీ చెప్పాడంటండి. దోషాలు ఏమేం చేశాడో, తప్పులు ఏం చేశాడో అన్ని చెప్పి, అంటే అక్కడి నుంచి నేను ఎంత గొప్పగా ఎదిగాను, ఎంత సన్యాసిగా ఎలా ఎదిగాను చూడండి అని చెప్పడానికి తనను తానే మెచ్చుకుంటూ ఉన్నట్టు స్తుతించుకున్నాడు అన్నట్లు చెప్తున్నారండి. అంటే ఆ లోపాల గురించి అందుకు చెప్పాడు. ఎందుకు అలా అంత ఆ స్టేజ్ నుంచి సన్యాసిగా మారాడు అంటే తనను తాను స్తుతించుకోవడమే అన్నట్లు. మొదటి నుంచి మంచివాడుగానే ఉంటూ తర్వాత గొప్పవాడు అనిపించుకున్నప్పుడు కంటే పరమ పాపాత్ముడిగా మొదట ఉండి తర్వాత పరమ పవిత్రుడిగా తయారైన సంగతి వర్ణన ఎంతో గొప్పగా ఉంటుంది కదా. అంతే కదండి. ఎప్పుడు చిన్నప్పటి నుంచి మంచిగానే ఉన్నాడు అనుకోండి, అందులో ట్విస్ట్ ఏముంది సన్యాసిగా మారితే. అలా కాకుండా చిన్నప్పుడు అస్సలు పాపాత్ముడు చెడ్డవాడయ్యి ఒక సన్యాసిగా మారేసరికి బాగుంటది కదా అది ఇంకా అని చెప్తున్నారు ఈయన. అది ఎంతో గొప్పగా ఉంటుంది కదా, అందుకు ఈయన ఇలా వర్ణించుకున్నాడు అని చెప్తున్నారు. ఇంకొకరి దోషాలను చర్చించకండి, మీ దోషాలను చర్చించుకోకండి. ఆ దోషాలు లోపాలు మీకు ఉన్నాయి అన్న ఎరుక మీకు కలిగితే చాలు. ఇంతకుముందు కూడా చెప్పారు కదండి ఈ విషయం. అంటే మీకు ఏమైనా తప్పు చేశారనుకోండి, పదే పదే దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, కానీ ఎరుకుతో ఉండండి. మీరు చేశారన్న విషయాన్ని గుర్తించండి అని చెప్పారు. అది గుర్తిస్తే అంతే చాలు మీకు అని. దోషాలు మీకు అర్థమైతే అదే చాలని అతీష ప్రబోధిస్తున్నాడు. నిజంగా ఆ గమనిక మీలో పూర్తిగా ఏర్పడినంత మాత్రాన ఆ ప్రజ్ఞానాగ్నే ఆ దోషాలను దగ్ధం చేసేస్తుంది. మరే నివారణోపాయము అవసరం లేదు. అది ఎప్పుడైతే మనకు ఆ ప్రజ్ఞ ఏర్పడిందో, మనం గమనించడం మొదలుపెట్టామో, అప్పుడు ఆ అగ్ని, ఆ ప్రజ్ఞానాగ్ని, ఆ జ్ఞానాగ్ని అంటండి ఆ దోషాలనన్నిటిని తీసేస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని భగవద్గీతలో కూడా ఉంది కదండీ. అంటే ఎప్పుడైతే మనం ఆ జ్ఞానంతో ఉన్నామో, ఎరుకుతో ఉన్నామో, ఖచ్చితంగా మనం ఎరుకుతో ఉన్నాం గమనించామనుకోండి, నెక్స్ట్ టైమ్ అలాంటిది ఎలాగూ చేయం మనం. అందుకని ఎప్పుడైతే మనం ఆహ్, గమనించే గమనించేమో, ఎరుకతో ఎప్పుడైతే ఉన్నామో అది దహించిపోతుంది అదంతా. ఈ పాపాగ్నంతా ఆ దోషాలన్నిటిని అదే దగ్ధం చేసేస్తుంది ఆ ప్రజ్ఞ అని చెప్తున్నారండి. తర్వాత పాయింట్, ఇతరులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించకండి. సరిగ్గా ఈ విషయాన్ని గురించే ఎప్పుడూ మీ ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అంటే మన విషయాలు కాకుండా ఎంతసేపు పక్కనోళ్ళ విషయాల గురించి ఎక్కువ క్యూరియాసిటీ ఉంటది కదండీ మనకి. ఎవరైనా ఎళ్లారనుకోండి, మన పక్కనోళ్ళు ఎక్కడికైనా ఎళ్తున్నారనుకోండి, ఏంటి వీళ్ళు ఎక్కడికెళ్ళిపోతున్నారు పొద్దున్నే? ఇలాంటి మాటలు కామన్‌గా మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఏంటి మనకు అనవసరం ఆ విషయాలు. కానీ అలాంటి విషయాల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాం మనం. 100కి 99% మీ ఆలోచనలన్నీ ఇతరులను గురించే జరుగుతూ ఉంటాయి. వెంటనే ఆ ఆలోచనలన్నింటినీ పెకిలించి పారేయండి. ఈ క్షణంలోనే వాటినన్నింటినీ విసర్జించండి. మీ జీవితకాలం ఎంతో తక్కువ. క్షణము మీ జీవితం చేజారిపోతూనే ఉంది. ప్రతి క్షణము మీ ఆయువు కాస్త కాస్త తగ్గిపోతుంది. ప్రతిరోజు మీరు కొంత నశించిపోతూనే ఉన్నారు. ప్రతిరోజు మరింత తక్కువగా మీరు జీవిస్తూ, మరింత ఎక్కువగా మరణిస్తూనే ఉన్నారు. మీ ప్రతి జన్మదినము ఓ చావు రోజే. మరో సంవత్సరం మీ చేజారిపోయింది. కాబట్టి మరి కాస్త మీ తెలివితేటలని పెంచుకోండి. చూడండి అంటే పక్కనోళ్ళ గురించి మనం టైం వేస్ట్ చేసుకుంటే మనం ఉన్నది జీవితకాలం చాలా తక్కువ. మీ మీ ఆయుష్ తగ్గిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ప్రతి నిమిషం చాలా వాల్యుబుల్. దాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి మనం. ఇతరులకు సంబంధించిన విషయాల గురించి ఆలోచించకండి అందుకని. మీ ముందున్న మీ అతి పెద్ద దోషాన్ని ఎదుర్కోండి. గుర్జీఫ్ తన శిష్యులతో మొట్టమొదటి మాటగా ప్రారంభంలోనే ఇలా చెప్పేవాడు. మీ స్వభావంలో ఏ లక్షణమైతే మరీ ఎక్కువగా ద్యోతకమవుతూ ఉంటుందో దాన్ని గుర్తించండి. ఏ అవలక్షణం మిమ్మల్ని అధోగతి పాలు చేస్తుందో దాన్ని సుస్పష్టంగా గుర్తించండి. మీ వ్యక్తిత్వ కేంద్రపు అచేతనత్వపు ప్రధాన తత్వం ఏదో దాన్నే అవగతం చేసుకోండి. ప్రతి మనిషికి అది విభిన్నంగా ఉంటుంది. గుర్జీఫ్ అనే ఆయన శిష్యులతో ఇలా చెప్పేవారంటండి. అంటే మీలో ఏ లక్షణం ఎక్కువగా కనిపిస్తుందో దాన్ని గుర్తించండి. అలాగే మీలో ఏదైతే చెడ్డ లక్షణం ఉందో అది మిమ్మల్ని కిందకి లాగేస్తుందో దాన్ని కూడా గుర్తించమని చెప్తున్నారండి. అలాగే మనకి అచేతనత్వం ప్రధాన తత్వం. అంటే మనకు తెలియకుండా ఏది జరుగుతుందో దాన్ని కూడా అవగాహన చేసుకోమంటాడు. అంటే మన లక్ష్యం మనం ఎలా ఉన్నామో అనే దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోమని చెప్తున్నారండి. ప్రతి మనిషికి అది వేరు వేరుగా ఉంటుంది.
ఏ లక్షణపు పునాది మీద మీ అహంకారం గూడు కట్టుకుని ఉందో ఆ లక్షణ స్వభావాన్ని గురించిన ఎరుకను ముందుగా సంపాదించుకోండి. అంటే మనకి మన స్వభావంలో ఏ లక్షణం ఉందో ముందు గుర్తించమని చెప్తున్నారు కదండి. అంటే మన కిందకి ఏది లాగుతుందో ఆ లక్షణాన్ని గమనించమంటున్నారు కదా. అప్పుడు తర్వాత తర్వాత ఏం చేయమంటున్నారు అది గుర్తించిన తర్వాత? మీ అహంకారం ఏ లక్షణం మీద, దేని మీద మీ అహంకారం ఉందో దాన్ని కూడా ఎరుకతో గుర్తించండి. దాన్ని సంపాదించుకోండి. అదేంటా అనేది ఎరుకతో ఉండి. ఆ తర్వాత ఆ ఎరుక మీదే తదేక ధ్యానంలో ఉండండి. ఎందుకంటే ఎరుక ఉండనంత వరకే ఆ లక్షణం అక్కడ ఉండగలుగుతుంది. ఎప్పుడైతే ఎరుకొచ్చిందో మనకి ఆ లక్షణం అక్కడ ఉండదు. ఇప్పుడు మనం తప్పు చేస్తున్నామని తెలిసిందనుకోండి. ఒక లక్షణం ఉంది మనది. మనల్ని కిందకి లాగేస్తుందని అర్థమైంది. అర్థమైనప్పుడు ఎప్పుడైతే దాని పట్ల ఎరుకతో ఉన్నామనుకోండి, అప్పుడు మనం ఆ లక్షణం అక్కడ ఉండదింకా. ఎందుకు? అమ్మో! ఇది చేయకూడదు కదా! మనకు అర్థమైందక్కడ. చేయకూడదని అర్థమైనప్పుడు, ఆ ఎరుకొచ్చేసినప్పుడు మనకి రెండోసారి మనం చెయ్యం కదండీ! ఆ తప్పు చెయ్యం మనం. అందుకని ఎరుకొచ్చినప్పుడు ఆ లక్షణం అక్కడ ఉండగలగదు. ఎరుక లేనంత సేపే ఉండగలుగుతుంది ఆ లక్షణం అక్కడ. దాని గురించిన ఓ ఎరుక మీకు ప్రాప్తించినంతలోనే ఆ జ్ఞానాగ్నిలో అది దగ్ధమై అంతరించిపోతుంది. ఎప్పుడైతే ఎరుకొచ్చిందో అది ఆ లక్షణం మనకేదైతే మనల్ని కిందకి లాగేసే లక్షణం ఏదైతే ఉందో అది అంతరించిపోతుంది. ఈ అవలక్షణానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న మంచి లక్షణాన్ని మాత్రం ఎప్పుడూ మీరు స్వీకరించే ప్రయత్నాన్ని చేయకూడదు. ఆ విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. అంటే ఇప్పుడు అది పోగొట్టుకున్నాం కదా! వ్యతిరేక లక్షణం పోగొట్టుకున్నాం కదా! దాని వ్యతిరేకమైన పాజిటివ్ లక్షణం ఉంది కదా! అది కావాలి అని స్వీకరించడానికి ట్రై చేయొద్దని చెప్తున్నారండి మళ్ళీ. ఎరుక ప్రాప్తించిన ఓ మనిషి మనసులో నా అవలక్షణం కోపం. కాబట్టి నేనేం చెయ్యాలిప్పుడు? శాంతాన్ని నేను అలవరుచుకోవాలి అనే ఆలోచనే రేగుతుంది. సాధారణంగా ఇలాగే అనుకుంటాం కదండీ! కోపాన్ని పోగొట్టుకమ్మో నాలో కోపం ఉంది. కోపం అనేది అవలక్షణం. కాబట్టి దీన్ని పోగొట్టుకోవాలంటే నేను శాంతం నేర్చుకోవాలి. శాంతాన్ని అలవర్చుకోవాలి. ఇలా అనుకుంటూ ఉంటాం కదండీ! అలాగే నా అవలక్షణం కామం. కాబట్టి నేనేం చేయాలిప్పుడు? బ్రహ్మచర్యాన్ని నేను స్వీకరించాలి, అలవరుచుకోవాలి. ఇలాంటి ఆలోచన కామన్‌గా వస్తూ ఉంటుంది కదండీ! కానీ మనుషులందరూ ఒక విషయంలోంచి తద్విరుద్ధమైన వైపుకే పరుగులు పెడుతూ ఉంటారు. పరివర్తనకు అది పరమోపాయం కానే కాదు. అంటే ఏదైనా ఒక విషయంలో ఏదైనా జరుగుతుందో దానికి విరుద్ధమైన విషయం వైపే పరుగులు పెడుతూ ఉంటామంటండి మనం. కానీ ఇది పరివర్తన మార్పుకి సరైంది కాదు. అది కాదంటండి. మార్పుకు సరైంది అది కాదు. అది కూడా ఒక లోలకమే. ఒక లోలకం అటు ఇటు ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకు నిరంతరం కదులుతూ ఉన్నట్లుగానే ఈ వైఖరి కూడా ఉంటుంది. మీ జీవితం కూడా ఇలాగే శతాబ్దాల తరబడి వ్యతిరేక దిశల్లోనే కొనసాగుతూ వస్తోంది. అదే జీవిత లోలకం. ఒక లోలకం మనం గడియారం గుర్తు తెచ్చుకోండి. పాతకాలం గడియారం ఇటెళ్లి మళ్ళీ వెనక్కి వ్యతిరేక దిశలో వచ్చేస్తూ ఉంటాయి కదండీ! అలాగే మన జీవితం కూడా శతాబ్దాల తరబడి ఇలాగే వస్తూ ఉందంటండి. వ్యతిరేక దిశల్లోనే కొనసాగుతూ వస్తుందంటండి. అదే మన జీవితం యొక్క లోలకం అని చెప్తున్నారు. ఆ లోలకాన్ని అటు ఇటు పోకుండా సరిగ్గా మధ్యలోనే ఆపేయాలి. అంటే ఇటువైపు కోపం వైపు వెళ్ళకుండా, ఇటువైపు శాంతం వైపు వెళ్ళొద్దు. 2 లక్షణాలున్నాయి. మనకు కోపాన్ని వదిలించుకోవాలంటే శాంతాన్ని స్వీకరించొద్దని చెప్తున్నారు కదండీ! మరి ఏం చేయాలి? ఇటు కోపం లేదు, శాంతం వైపు వెళ్ళకుండా ఏం చేయాలంటే మధ్యలో ఆపేయమంటున్నారు. లోలకాన్ని గుర్తు తెచ్చుకోండి. ఆ లోలకం ఏంటి? ఇటు పక్క గడియారం గుర్తు తెచ్చుకోండి. పాతకాలం గడియారాలు. ఇటు పక్కకెళ్తుంది గంట. పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చేసి మళ్ళీ ఇటు పక్కకెళ్తుంది. అంటే అటు ఉండొద్దు, ఇటు ఉండొద్దు. మధ్యలో ఉండమని చెప్తున్నారండి. మధ్యలోనే ఆపేయాలి. సంప్రజ్ఞత్వం సాధించే అద్భుతం ఇదే. కేవలం నిర్ధారణ చేసి నా అవరోధం సరిగ్గా ఇదే. ఇక్కడే నేను మరీ కొట్టుమిట్టాడుతూ వర్తిస్తున్నాను. నా అచేతనత్వపు మూలం ఇదే. అంటే నాకేం తెలియకుండా చేస్తున్నాను నేను. నేనిక్కడ ఆపేయాలి దీన్ని అనేది మనం ఆ ఎరుకను పొందాలంటండి మనం. ఇక్కడే నేను ఆగిపోతున్నాను. నా అవరోధం నన్నిక్కడ ఇదే నన్ను ఆపేస్తుంది. కోపం అనుకోండి. కోపం నన్ను ఆపేస్తుంది. అందుకు నేనేం చేయాలి? ఇలా వచ్చేసి మధ్యలో ఆపేయాలి అనే ఎరుకను మనం తెచ్చుకోవాలంటండి. ఆ అవలక్షణానికి విరుద్ధంగా ఉండే మంచి లక్షణాన్ని అలవరుచుకునే ప్రయత్నాన్ని మాత్రం ఎప్పుడూ చేయకండి. అందుకని కోపం వచ్చింది కదా! శాంతాన్ని నేర్చుకోవాలి అనే దాన్ని వద్దని చెప్తున్నారండి. దాన్ని స్వీకరించొద్దు. మధ్యలో ఆగిపోమని చెప్తున్నారు. ఆ అవలక్షణం మీదే మీ ఎరుకనంతా కుమ్మరించండి. ఎరుక అనే గొప్ప అగ్నిని మంటను మీరు సృష్టించండి. ఆ అవలక్షణం అగ్నిలోనే దగ్ధమై అంతరించిపోతుంది. ఎప్పుడైతే ఎరుక అనేది మనం నేర్చుకున్నామో, ఎరుకతో ఉంటున్నామో, అప్పుడు ఆ అవలక్షణం అంటండి ఎరుక అనే అగ్నిలో అంతరించిపోతుందంట. అప్పుడు మీ జీవిత లోలకం సరిగ్గా మధ్యలో వెంటనే ఆగిపోతుంది. లోలకం ఆగిపోయిన వెంటనే క్షణంలోనే కాలం కూడా ఆగిపోతుంది. చటుక్కున ఆ క్షణంలోనే మీరు కాలశూన్యత, మృత్యుశూన్యత, శాశ్వతత్వము ఉన్న అద్భుత ప్రపంచంలోకి చేరుకుంటారు. ఎప్పుడైతే మనం ఆ మధ్యలోకి వెళ్ళిపోయామో అండి, అప్పుడు మనం ఒక శూన్య స్థితిలోకి, ఒక అద్భుత ప్రపంచంలోకి చేరుకుంటామంటండి. ఇంకా చివరి సూత్రం చెప్తున్నారు. ఫలితాల గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. అహంకారం ఎప్పుడు ఫలితాలను ఆశిస్తూ ఉంటుంది.
సంభవించే ఫలితాన్ని గురించే ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. మనం ఏది చేసినా సరే ఏదో ఫలితం గురించే ఆశించే చేస్తాం కదండి. అహంకారం ఏంటి అదే కోరుకుంటుంది, ఫలితాన్నే కోరుకుంటుంది. కార్యాచరణ మీద ఏ ఆసక్తిని చూపించకుండా సాఫల్యం మీదే అన్ని ఆశల్ని పెట్టుకుంటుంది. ఎప్పుడు నాకేం లభిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఏ పని చేయకుండానే లాభాలను సంపాదించుకునే వీలు కోసం అడ్డదారుల్ని వెతుక్కుంటుంది. ఎప్పుడు ఏ లాభం వస్తుందా, ఏం చేస్తే ఏమొస్తుందా, ఎప్పుడు వీటిని ఎదుక్కుంటూ ఉంటుంది. అందువల్లే చదువుకున్న వారందరూ నక్కజిత్తులను పన్నుతూ ఉంటారు. అడ్డదారులన్నీ వాళ్ళకు కనిపిస్తూనే ఉంటాయి. చట్టబద్ధంగా సంపన్నులు కావాలంటే ఓ జీవిత కాలాన్ని దానికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. కానీ దొంగ రవాణాల ద్వారా, జోదాల వల్ల, ఇతర అడ్డదారుల వల్ల రాజకీయాల్లోకి ప్రవేశించి ప్రధానమంత్రో రాష్ట్రపతి అయిపోతే అడ్డదారులన్నీ మీ ముందు ఆవిష్కరింపబడతాయి. అందుకని చదువుకున్న వాళ్ళంతా ఏం చేస్తారు, ఈ నక్కజిత్తులు ఇవన్నీ ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు. విద్యావంతుల్లో కుయుక్తులే ఎక్కువగా ఉంటున్నారు. అంటే చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఏం చెప్తున్నారండి ఇది. ఎక్కువ మంది ఇలాగా యుక్తి అంటే చెడ్డ పనులు ఏంటి చెడ్డ ఆలోచనలు చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు. విద్యావంతులు వివేకాన్ని సంప్రాప్తించుకునే ప్రయత్నాలను వేటినీ చేయకుండా కుతంత్రాల మీదే, కుయుక్తుల మీదే కుతూహలం పెంచుకుంటున్నారు. తమ తెలివినంతా మోసాలు చేయడానికే ఉపయోగించుకుంటున్నారు. ఎన్నో జిత్తులను ఉపయోగిస్తూ ఏ పని చేయకుండా అన్ని సంపాదించేద్దాం అనే ఆశయంతో ఉంటున్నారు. ఎక్కువ మంది విద్యావంతులు ఇలాగే ఉంటున్నారంటండి. ఏ పని చేయకుండా ఎంతసేపు ఎలా అడ్డదారిలో ఎలా సంపాదించేద్దామా, ఇలాంటి పనికిరాని ఆలోచనలు చేస్తూనే ఎక్కువ మంది ఉంటున్నారంటండి. మనస్సు, అహంకారం ఇవి ఫలితాలను ఆశించే ప్రవర్తిస్తూ ఉంటాయి. మీ ఉనికికి ఫలితాల మీద ఆసక్తి ఎంత మాత్రం ఉండదు. అభావంతో ఉండే ఉనికికి లక్ష్యాలు ఏముంటాయి? స్వయంగా తనే అక్కడ ఉండలేదు కదా. అదే ఇక్కడ చెప్తున్నారండి. మనస్సు, అహంకారం ఇవన్నీ మనసుతో ఉండద్దు. మనసు దాటి హృదయంలోకి, హృదయం దాటి ఉనికి నుంచి అభావంలోకి రమ్మని ఇందాక పాయింట్లో చెప్పారు కదండి. అంటే ఇవేంటి, మనసు, అహంకారం ఏం చేస్తాయి? ఎంతసేపు ఫలితాలను ఆశిస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మన ఉనికికి మాత్రం ఫలితాల మీద అస్సలు ఆసక్తి ఉండదు. అభావంతో ఎప్పుడైతే ఆ ఉనికి ఉందో దాని లక్ష్యాలు ఏముంటాయంటే అసలు అక్కడ ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఇంక లక్ష్యం ఏముంటుందండి? అభావం అంటే అక్కడ ఏమీ లేనితనమే కదా అది. ఫలాపేక్ష లేని వాళ్ళకే ధ్యానం సిద్ధిస్తుంది. ఏమి కోరుకోకుండా ఇప్పుడు ధ్యానం చేసామనుకోండి, నేను ధ్యానం చేస్తున్నాను, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని కోరుకోకుండా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు ధ్యానం సిద్ధిస్తుందంటండి. అంటే ఏమి కోరుకోకుండా చేయాలి అని. ఎంతో పురాతనమైన ఒక కథ చెప్తున్నారండి ఇక్కడ. ఆత్మజ్ఞానాన్ని సంపాదించాలని అంటండి ఒక వ్యక్తి ఎంతో ఆర్తిగా ఉండేవాడంటండి. ఆత్మావలోకనం గురించి ఉవ్విళ్ళూరుతూ ఉండేవాడంట. ఎవరు నేర్పుతారు నాకు ఈ ఆత్మజ్ఞానాన్ని, ఎవరు ఎవరు నేర్పుతారు అని తహతహలాడుతూ ఉండేవాడంటండి అత్మానీయన. ధ్యానాన్ని నేర్పించగల ఒక సద్గురువు కోసం విశ్వ ప్రయత్నాలు చేశాడంట. నాకు ఒక మంచి గురువు కావాలని చెప్పేసి చాలా ప్రయత్నాలు చేశాడంట. ఒక గురువు వద్ద నుంచి మరో గురువు వద్దకు అవిశ్రాంతంగా తిరుగుతూనే ఉన్నాడంట. ఈ గురువు దగ్గర నుంచి ఆ గురువు దగ్గర నుంచి ఇంకో గురువు దగ్గరికి తిరుగుతూనే ఉన్నాడంట. కానీ ఫలితం మాత్రం ఏమీ లేదంటండి. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినాయి అంట. అతడు అలసిపోయాడంట. సొలిసిపోయాడంట. చివరికి ఎవరో అతడంట, నీకు నిజంగా ఒక సద్గురువు లభించాలనుకున్నావంటే కనుక నువ్వు హిమాలయాలకు వెళ్ళు. హిమాలయాల్లో ఎక్కడో ఒక గొప్ప గురువు ఉన్నారంట. ఆయనను నువ్వు వెతికి పట్టుకోవాలి. ఒక్క మాట మాత్రం నిజం, ఆయన అక్కడే నిశ్చయంగా ఉన్నాడు. కానీ ఎక్కడున్నాడో మాత్రం ఎవరికీ తెలియదు. ఆయన ఉన్న చోటుని ఎవరైనా తెలుసుకున్నాడంటే వెంటనే ఆయన మకా మార్చేస్తాడు ఆ గురువు గారు. అందుకని హిమాలయాల్లో మరింత అంతర్భాగం లోతుల్లోకి ఎక్కడికో వెళ్ళిపోతాడు అతను. అంటే ఎవరైనా ఆ గురువుని ఎవరైనా చూశారనుకోండి, వెంటనే అతను మకా మార్చేస్తాడంటండి. మార్చేసి ఎక్కడికో ఎవరికి తెలియని ప్లేస్లోకి లోపలికి అంతర్భాగంలోకి వెళ్ళిపోతాడంట ఇంకా అని ఎవరో చెప్పారంటే ఈయనకి. ఈ వ్యక్తికి ఏమో వయసు మీద పడిపోతుంది, కానీ ధైర్యాన్ని చిక్కబెట్టుకున్నాడంట. హిమాలయాలకు వెళ్లేందుకు ప్రయాణ ఖర్చుల కోసం 2 సంవత్సరాలు పనిచేశాడంటండి. మరి ఖర్చులు కావాలి కదా, డబ్బులు కావాలి కదా. 2 సంవత్సరాలు పనిచేశాడంట. తర్వాత తన ప్రయాణాన్ని ప్రారంభించాడంట. ఇది పాత కథే. కొంత దూరం ఒంటెలెక్కి వెళ్లాల్సి వచ్చింది, కొంత దూరం గుర్రాలెక్కి వెళ్లాల్సి వచ్చింది, మరెంతో దూరం నడిచే వెళ్లాల్సి వచ్చింది. ఎలాగైతే మొత్తానికి హిమాలయాలకు చేరుకున్నాడంటండి. అక్కడ మనుషులు కొందరు, అవును ఈ గురువు వృద్ధుడు గురించి మేము విన్నాం అంటే అందరినీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాడనమాట. ఆ గురువు విన్నాడు కదా, ఈయన ఒక గురువుని కలుసుకోవాలని ఆ గురువు గురించి, ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు, అవును మేము విన్నాము, ఆయనకి ఎంత వయసుతో మాకు ఎవరికీ తెలియదు, బహుశా 300 సంవత్సరాలు, ఆ మాటకొస్తే 500 సంవత్సరాలు ఉండొచ్చు, మాకు తెలియదు వయసు కూడా సరిగ్గా. ఆయన ఎక్కడ ఉంటాడో ఉంటాడు, కానీ ఆ చోట ఎక్కడో మాత్రం మాకు చెప్పలేము. ఎందుకంటే ఈయన ఎవరైనా చూసేసరికి వెళ్ళిపోతున్నాడు కదా, అందుకే ఎవరికి ఆయన ఎక్కడున్నాడో తెలియదు అని చెప్తున్నారంటండి. ఏ చోట్లో ఎప్పుడు ఉంటాడో ఎవరికీ తెలియదు, కానీ అక్కడే ఎక్కడో ఉంటాడు. శ్రమ తీసుకుని వెతికితే ఎక్కడో ఒక చోట కనిపించే తీరుతాడు అని చెప్పారంటండి. చెప్పేసరికి ఆయన కోసం ఈ వ్యక్తి అన్వేషణ ప్రారంభమైందంట. వెతికాడు 2 సంవత్సరాల పాటు ఆ గురువు కోసం పర్వతాలన్నీ ఎక్కాడు, దిగాడు. వెతుకుతూనే ఉన్నాడంట. వెతికి వేసారిగిపోయాడంట. అలసిపోయాడు. ఒంట్లో ఉన్న శక్తినంతా ఖర్చు పెట్టేశాడు.
అడవుల్లో పెరిగే ఏవో పండ్లను, ఆకులు, అలములు, పచ్చిగడ్డి తింటూ సద్గురువును అన్వేషిస్తూ ఉన్నాడు. చిక్కి శల్యమైపోయాడు. ఎలాగైనా ఆయనను పట్టుకోవాలనే సంకల్పం మాత్రం దృఢంగా అతనిలో ఉంది. ఈ ప్రయత్నంలో తన ప్రాణాలు పోయినా సరే ఆయన కోసం ఏ మూల్యాన్నైనా వెచ్చించవచ్చు అని ఆయన కోసం వెతుకుతూనే ఉన్నాడంటండి ఈయన. ఏం జరిగిందో మీరు ఊహించుకోగలరా? ఒకరోజు ఒక చిన్న గుడిసె అతడికి కనిపించింది. ఎండుగడ్డితో నిర్మింపబడిన గుడిసెది. నడిచేందుకు కూడా ఓపిక లేకపోవడం వల్ల నేల మీద పాక్కుంటూ దేక్కుంటూ గుడిసె వద్దకు చేరుకున్నాడు. పాపం అప్పటికే ఈయన కూడా వృద్ధుడు కదండి, అలసిపోయి అలసిపోయి ఉన్నాడంట. ఒకరోజు గుడిసె కనిపించింది. పాక్కుంటూ వెళ్ళాడంట నడిచే ఓపిక లేక. ఆ గుడిసెకు తలుపు కూడా లేదు. లోపలికి తొంగి చూశాడు. లోపల ఎవ్వరూ లేరు. కనీసం 2 ఏళ్ల నుంచి ఎవరు ఆ గుడిసెలో ఉన్నట్లు కనిపించట్లేదు. ఇంకా అప్పటికే చాలా ప్రయత్నాలు చేశాడండి. ఎక్కడ ఏం కనిపించలేదు. చివరికి ఇందులో ఉన్నాడేమో అని ఎంతో ఆస్తి ఈ గుడిసెలోకి వచ్చాడండి. కానీ అక్కడ ఎవ్వరు 2 సంవత్సరాల నుంచి ఎవ్వరు నివసిస్తున్నట్టు ఏం కనిపించలేదంటండి అక్కడ. అంతా దుమ్ము పట్టుపోయి కేవలం నిశ్శబ్దం మాత్రమే తాండవిస్తూ ఉందక్కడ. అప్పుడు ఏం జరిగిందో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉండాలి. ఆ వ్యక్తి నేల మీద పడిపోయాడు. ఓపిక ఏమాత్రం లేని ఆ సమయంలో, నిస్సత్వ పూర్తిగా ఆవరించి ఉన్న ఆ సమయంలో ఇక నా వల్ల కాదు అని ఆవేదనతో అనేశాడు. అప్పటి వరకు ఏంటి ట్రై చేస్తూనే ఉన్నాడండి. అప్పటి వరకు ఇంకా అసలు ఆగలేదు. నిర్విరామంగా చేస్తూనే ఉన్నాడు. అలసిపోయాడు. ఎంతైనా సరే ఎలా అయినా పట్టుకోవాలని ఉన్నాడు. కానీ ఇంకా ఆ గుడిసెలోకి వచ్చి ఇంక ఇక్కడ ఉంటాడు అని నమ్మకంతో వచ్చాడు. ఇక్కడ ఏం కనిపించకపోయేసరికి ఒకేసారి ఇంకా నా వల్ల కాదు అని వదిలేసాడండి. ఇంకా ఏదైతే అదే జరుగుతుంది అన్నట్లు నా వల్ల కాదు అని పడిపోయాడంటండి. ఇంకా అప్పుడు సూర్యరశ్మితో తడుస్తూ ఆ చల్లని హిమాలయాల్లో గుడిసె నేల మీద అతడు పడి ఉన్నాడు. జీవితంలో మొదటిసారిగా ఉన్నట్లుండి ఎంతో ఆనందంగా తానున్నట్లు అనుభూతిని పొందాడు. అప్పుడు పరమానందం, ఆనందం అని చెప్తాం కదండి మనం, బ్రహ్మానందం, పరమానందం చెప్పుకుంటాం కదా. ఆ స్థితి అతనికి వచ్చిందంటండి ఆ టైంలో. ఎందుకు సరెండర్ అయిపోయాడు ఆయన. అప్పటి వరకు ఈ వెతకాలి, వెతకాలి, గురువుని వెతకాలి, గురువుని వెతకాలి అనుకున్నాడు. ఇంకా ఆ గుడిసెలో పాక్కుంటూ వచ్చాడు ఆయనకు ఓపిక లేక. ఉన్నాడని ఆశతో. కానీ ఇక్కడికొచ్చేసరికి లేకపోయేసరికి ఒకేసారి ఏమైందంటే ఆయనకి, ఇంక నా వల్ల కాదు. ఇంకా వదిలేసాడనమాట దాన్ని. ఏమీ లేదింక ఆయనకి మనసులో. లేకపోయేసరికి అప్పుడు ఈయనకి ఆ పరమానందమే, ఆ అనుభూతి కలిగిందంటండి ఆనందంగా ఉన్నట్లు. అంతటి పరమానందాన్ని ఇంతవరకు అతడెప్పుడూ అనుభవించలేదు. తన దేహమంతా కాంతితో నిండిపోయి ఉన్నట్లు అనుభవం కలిగింది. అన్ని ఆలోచనలు ఎప్పుడూ అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఇంకేమి ఆలోచనలు లేవండి. ఆలోచనలు లేకుండా ఒక పరమానందం మాత్రమే ఉందంట. ఆయనకెప్పుడూ అలాంటి అనుభూతి కలగలేదంటండి. తన శరీరం అంతా కూడా కాంతితో నిండిపోయినట్లు ఒక ఎక్స్‌పీరియన్స్ అనిపించిందంట ఆయనకి. అతడి ఉనికి స్థితి మారిపోయింది. అందుకు ఏ కారణము లేదు. ఏ కార్యాన్ని అతడు నిర్వర్తించలేదు. అతను ఏమన్నా పని చేశాడా ఇక్కడ? ఏమీ చేయలేదు. ఏమైనా కారణం ఉందా అంటే ఏమీ లేదు. ఏమీ లేనితనమే ఉందక్కడ. ఇంతలో ఎవరో వంగి తనను గమనిస్తున్నట్లు ఆ వ్యక్తికి అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు. ఆ మహావృద్ధుడు మందహాసం చేస్తూ అతడికి కనిపించి, అయితే నువ్వు వచ్చేసావన్నమాట. నన్నేమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడు సాదరంగా. అప్పుడు కనిపించాడంటండి ఎవరి కోసం అయితే ఎతుకుతున్నాడు ఈయన. అప్పుడు ఈయన పరమానంద స్థితి ఏమీ లేదు అని ఎప్పుడైతే అనుకున్నాడో, ఆ పరమానంద స్థితి అనుభవించాడు. తర్వాత ఈయన కనిపించి, నువ్వు కూడా వచ్చేసావా ఇక్కడికి? అయితే ఏమైనా అడగాలనుకుంటున్నావా అని అడిగాడంటండి. లేదు అని ఇతను జవాబిచ్చాడు. మహావృద్ధుడు మళ్ళీ మందహాసం చేశాడు. చేసి మళ్ళీ గట్టిగా నవ్వాడు. బొజ్జంతా కదిలేలా నవ్వుతున్న ఆ నవ్వు శబ్దం హిమాలయాల లోయల నుండి ప్రతిధ్వనించి వినిపించింది. అయితే ధ్యానం అంటే ఏమిటో ఇప్పుడు నీకు తెలిసినట్లేగా అని అడిగాడు. అంటే ఈయన కోసమే కదండి అంత అలసిపోయి తిరిగాడు. చివరికి ఈయన కనిపించి ఏమైనా చెప్పాలని కంటే ఏమీ లేదనేసరికి ఈయన గట్టిగా నవ్వేసరికి ఆ నవ్వు అంతా ప్రతిధ్వనించిందంటండి. ఇప్పుడైతే నీకు తెలిసింది కదా! ధ్యానం అంటే ఏంటో నీకు అని అడుగుతున్నాడంటండి. తెలిసింది అని ఇతను జవాబిచ్చాడు. అక్కడ ఏం జరిగింది? ఆ వ్యక్తి అంతరాంతరాలలో నుంచి, ఉనికిలోంచి ఉబికి వచ్చిన ఇక నా వల్ల కాదు అనే మాటతో మనస్సు, అహంకారాలు ఎప్పుడూ చేస్తున్న ఫలితాలను ఆశించే ప్రయత్నాలన్నీ మాయమైపోయాయి. అప్పుడు ఎందుకు జరిగింది ఇదంతా అని ఏంటంటే, అప్పటి వరకు ఏంటి నాకిది కావాలి, గురువుని వెతకాలి, నేనేదో సాధించాలి, గురువు దగ్గర ఏదో నేర్చుకోవాలి అనే ఆత్రంతో వెతికాడు. అప్పటి వరకు ఒక ఫలితాన్ని ఆశించాడు. కానీ ఎప్పుడైతే ఆ గుడిసెలోకి ఎంటర్ అయ్యాడో, ఇంక నా వల్ల కాదు అని మొత్తం వదిలిపెట్టేసాడు. వదిలిపెట్టేసినప్పుడు ఏమైంది? మనసు, అహంకారం అన్నీ పక్కకెళ్ళిపోయినాయి. పక్కకెళ్ళిపోయి లోపల నుంచి అతని హృదయాంతరాల్లోంచి లోపల ఆ ఉనికి అని చెప్పారు కదండీ ఇందాక. ఆ ఉనికిలోంచి ఉబికొచ్చిందా నా వల్ల కాదు అన్నది. ఎప్పుడైతే దాంతో ఇవన్నీ మాయమైపోయినాయి. మాయమైపోయి ఇక నా వల్ల కాదు అని చెప్పుకున్న ఆ క్షణం నుంచే అక్కడ మునుపటి వ్యక్తి లేడు. అంటే అంతకుముందు ఆ వ్యక్తి ఏం చేశాడు? మునుపటి వ్యక్తి ఎలా ఉన్నాడు? అన్నీ ఆశించాడు. ఫలితాన్ని ఆశించి చేశాడు ఆ వెతకడం అవన్నీ. కానీ ఇప్పుడు ఆ మునుపటి వ్యక్తి అక్కడ లేడు. పరమానంద సృష్టి అతనిలో జరిగింది. నిశ్శబ్దంగా అతడున్నాడు. అతడెవ్వరూ కాదు. తన ఉనికి పరమావధిని అతడు అందుకున్నాడు. ధ్యానం అంటే ఏమిటో అతడికి అవగతమైంది. అంటే ఏమీ లేని తనమే కదండి. అక్కడ ఏమీ లేదు ఇంకా అతనికి.
ఇక నా వల్ల కాదు అని ఎప్పుడైతే ఆ లోపల నుంచి వచ్చింది, అది ఏమీ లేని తనం నుంచి వచ్చింది అది. అందుకని అక్కడ ధ్యానం అంటే ఏంటో అర్థమైంది. ఫలితాలు ఏమాత్రం ఆశించని నిస్వాపారమైన మనోస్థితి ధ్యానం. ఏ ఫలితాలు ఆశించని స్థితి ఆ ధ్యానం అనేది. ఈ చివరి సూత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఫలితాల గురించిన అన్ని ఆశల్ని విడిచిపెట్టండి. అది జరిగిన తర్వాత ఇక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. దైవత్వమే మీ వద్దకు వస్తుంది. అంతరాంతరాలలోంచి నాకేం వద్దు అని ఒక్కసారి అనుకోగలిగిన క్షణంలోనే నిశ్శబ్దం మిమ్మల్ని ఆవరిస్తుంది. ఓ ఆశీర్వాదం మీపై వర్షిస్తుంది. అంటే మనం ఏమి ఫలితం ఆశించకుండా ఎప్పుడైతే చేస్తామో అంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఏ అడవికి వెళ్ళక్కర్లేదు, హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. మన దగ్గరికే దైవత్వం మన దగ్గరికే వస్తుంది. ఆ దైవం మన దగ్గరికే వస్తుంది. అందుకని ఆ నిశ్శబ్దం, ఆ పరమానందం అతను ఏదైతే అనుభవించాడో అలాంటి పరమానందాన్ని మనం కూడా అనుభవించగలుగుతాము. ఆ ఆశీర్వాదం మన మీద కూడా కురుస్తుంది. ఈ సూత్రాల మీదే మీ ధ్యానాన్ని సాగించండి. ఈ సూత్రాలు ధ్యానుల కోసం మాత్రమే ఉద్దేశింపబడ్డవి. అతీష వేదాంతి కాడు. అతడు సిద్ధుడు, అతడు బుద్ధుడు. అతని ప్రబోధాలు బేరసారాలు కావు. అచింత్యనీయమైన పరమావధిని చేరుకోవాలనే దృఢ సంకల్పంతో పయనాన్ని ప్రారంభించి నడుస్తున్న పాంధులకు సహాయపడే అత్యంత స్పష్టమైన రహదారి సూత్రాలు. ఈయన ఏదైతే ఈ సూత్రాలన్నీ చెప్పారో ఇవన్నీ ధ్యానుల కోసం చెప్పినవే, మామూలు వాళ్ళ కోసం కాదు. ఎవరైతే పరమావధిని సాధించాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ ఎంతో సహాయం చేస్తాయి ఇవన్నీ పాటించినప్పుడు అని చెప్తున్నారండి. ఈ రోజుకి ఇక్కడితో కంప్లీట్ ఆపేసుకుందాం. రేపు మిగిలిన రేపు చెప్పుకుందామండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.